అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 11 నెలలు అయితే పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నదంటే మీరు ఏమంటారు? కూటమి ప్రభుత్వం అతి త్వరలోనే కూలిపోతుందని అర్థం. ఎందుకంటే నలుగురు వెళ్ళిన టూర్లోనే మనుషులు ఒక ఆలోచనతో ఉండదు. ఎన్నికల కన్నా ముందు మూడు పార్టీలు మూడు వైపులో ఉంటాయని గట్టిగా రాసి పెట్టుకోరి ఆ రాజకీయ విశ్లేషణ. ఎందుకంటే మూడు పార్టీలు ఏనాడు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా కలవవు. ఇప్పుడే టీడీపీకి జనసేనకు గొడవలు అవుతున్నాయి. పిఠాపురంలో అయింది, మొన్న కాకినాడలో కూడా పోయింది, విజయవాడలో కూడా మధ్యలో గొడవలు అవుతున్నాయి, బయటికి రావట్లేదు. అన్న అదొకటి. ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సగం కారణం ఏదైనా సరే ఉంటే మాత్రం వాళ్ళు ఇచ్చిన సూపర్ 6. అసలు ఈ సూపర్ 6 కోసం ఏమంటారు? సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్ అని అర్థము. యాక్చువల్లీ టీడీపీ గవర్నమెంట్ ప్రతిసారి వస్తుంది ఎవరినో కొన్ని పొత్తు తీసుకోవడం కోసమే. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి లేకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉండకపోతుండే, ఎన్డీఏ పార్టీ గెలవకపోతుండే. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు మన 1953 నుంచి తీసుకొని 1956 నుంచి తీసుకొని అక్కడ ఎప్పుడు బీజేపీ గెలవనిది, ఎప్పుడు జనసేన లాస్ట్ 2-3 ఎన్నికల్లో పోటీ చేసి గెలవంది. కూటమి వల్ల గెలిచిందంటే ప్రజలంతా ఏకమైనని కాదు, కానీ ఆ టీడీపీ గవర్నమెంట్ జనసేన ఉన్న ఫ్యాన్స్ అంతా ఒకటయ్యి ఈసారి చూద్దాం వీళ్ళు ఏం చేస్తారని ఒక ఛాన్స్ ఇచ్చిరు తప్ప నెక్స్ట్ సారి 100 నుంచి 150 సీట్లు వైఎస్ఆర్సీపీకి 101% వస్తాయి. వైఎస్ఆర్సీపీకి మీరు వస్తారని మీరు ఇంత గట్టిగా చెప్తుంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అయితే అన్నారు. మొన్న అయితే మళ్ళీ ఒక 15 సంవత్సరాలు నారా చంద్రబాబు గారు అదే సీఎం పదవిలో ఉంటారని కూడా మాట్లాడుతున్నారు. ఈ కూటమి అసలు విడదంటారు, దీనికి ఏమంటారు? కూటమి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ గెలవాడు. ఒంటరిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచినప్పుడు అంత సత్తా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవుతాడుగా. ఇప్పుడు ఇంకొకళ్ళ గురించి మాట్లాడే ఆయన 4 సంవత్సరాల కింద 5 సంవత్సరాల కింద తీసుకుంటే చంద్రబాబును కుక్కని తిట్టిండు. అంటే నీకు రాజకీయ నీతి లేదు. రాజకీయ నీతి ఉంటే నువ్వు చెప్పే మాట పైన ఉంటావు. నువ్వు చెప్పే మాట పైన లేవంటే రాజకీయ నీతి లేదు. మీకు కూడా రాజకీయం కావాలా? మీ అన్నకి ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, మళ్ళీ మినిస్టర్ ఇస్తారు నీకు, మళ్ళీ ఇంకోసారి అయితే నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు. ఇప్పుడు ఎట్లా నేను నెక్స్ట్ సారి మళ్ళీ ఎట్లన్నా ఎర్రపప్పు కానీ గూగుల్లో తెలుసుగా, ఆంధ్రప్రదేశ్ పప్పు అని తెలుగు పప్పు అంటే కలిపించేది రెడ్ బుక్. ఆయన పక్క వైఎస్ఆర్సీపీ చీర కట్టిస్తుంది. ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నా. ఒకవేళ లోకేష్ బాబు నువ్వు వింటే స్వచ్ఛమైన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ లాగా 5 నిమిషాలు స్పీచ్ చెప్పు, లేకుండా మీ తాత డైలాగు వీర సూర్య కర్ణ సినిమా నుంచి ఒక 10 డైలాగులు చెప్పినావు, నువ్వు సీఎం అయితే జీవితంలో కాలేవు, నీకు కానీయర్ కూడా. అంటే ఇప్పుడు ఎందుకని కానీయర్ అనుకోవచ్చు? ఆయనకు నాలెడ్జ్ లేదని. మరి రీసెంట్ గా ఒక మాట అయితే వచ్చింది, రానున్న రోజుల్లో నారా లోకేష్ గారిని సీఎం చేసే అవకాశం ఉన్నదని. ప్రజలు చేసే తప్పు ఏంటంటే డెమోక్రసీలో ఫ్యామిలీ రాజకీయాలు ఉండదు. ఆ చేసే మిస్టేక్ కాంగ్రెస్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, అక్కడ డిఎంకే డిఎంకే వాళ్ళు కూడా చేస్తున్నారు. రాజకీయాల్లో బ్లడ్కి సంబంధించిన వాళ్ళకు ఓటు ఇవ్వద్దు, కేసులు ఉన్న వాళ్ళకు రాజకీయాలు ఉండద్దు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిటీలోనే కాదు, మినిమం డిగ్రీ చేసిన వాళ్ళకు రాజకీయాల్లో ఉండాలి. అప్పుడున్న డెమోక్రసీ 1950లో వచ్చిన డెమోక్రసీని, నవంబర్ 26లో అమలైన డెమోక్రసీని వాళ్ళు అప్పుడున్న అనుగుణంగా 10 years కోసం మాత్రమే ఆహ్వానం చేశారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ మంది లేకుంటే 5% మాత్రం ఎడ్యుకేటెడ్ ఉండే. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళని మాత్రం వీళ్ళు సర్పంచ్ ఎన్నికలకేమో 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళను, 2 పిల్లలు ఉన్న వాళ్ళు, లేకుండా 3-5 పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో వెళ్ళినట్టు. అట్లాంటిది ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ పెట్టాలా? వీళ్ళేమో రౌడీలు హత్యలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని, ఇప్పుడు రౌడీ వచ్చేటోడు ప్రజలకు పాలన ఎక్కడి నుంచి చేస్తాడు? ఆయన రౌడే చేస్తాడు. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వీళ్ళు టికెట్ ఇస్తారు. ఆయన ఒక కేంద్ర మంత్రి మొన్న ఇచ్చింది, ఆయన సీదా ఫారెన్ నుంచి వచ్చిన ఆయనకు ఒక్క పేదోడి గురించి తెలుసా? ప్రజల గురించి తెలుసా? ప్రజల గురించి కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రి ఆయనకు ప్రజల పైన ఒక్క అవగాహన ఉందా? ఒక పేదోడు అంటే ఏంది ఏమన్నా తెలుసా? ఆయన టికెట్ తీసుకుని డబ్బు ఉంది ఇచ్చిండు, అయిపోయాడు, ఆయన కేంద్ర మంత్రి అయింది. ఆయనకు ప్రజల పైన కానీ డెమోక్రసీ పైన కానీ అవగాహన లేదు, రాదు. ఓకే అన్న, ఇప్పుడు రీసెంట్ గా నారా చంద్రబాబు గారు P4 అన్న ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు. దీనికోసం ఏమంటారు? నారా చంద్రబాబు అభివృద్ధి చేసే బదులు ఆ ప్రత్యేక హోదా అడిగితే టీడీపీ పార్టీ ప్రత్యేక హోదా, జనసేన ప్రత్యేక హోదా అడగర్రి, మీరు అభివృద్ధి అవుతారు. లేదంటే మోడీ అక్కడ మంచోడు కాదు, ఆల్రెడీ బ్రాహ్మణ్ నుంచి బీసీకి వచ్చిన నాయకుడు. మీరు అనుకుంటున్నాడు మోడీ బీసీ నాయకుడు కాదు. సీఎం ఉన్నప్పుడు ఆయన అఫిడవిటీలో చూసుకుంటే ఆయన ఓసీ క్యాండిడేట్, ఇప్పుడు బీసీ క్యాండిడేట్. అంటే రాజకీయంగా వాళ్ళు కులాలు మార్చుకుంటారు, మతాలు మార్చుకుంటారు, అన్ని మార్చుకుంటారు. మత రాజకీయాలు చేయడం మాత్రమే బీజేపీ లక్ష్యం. బీజేపీ 15 సంవత్సరాలు ఇప్పటి నుంచి 11 సంవత్సరాలు గెలిచి భారతదేశాన్ని ఏం డెవలప్మెంట్ చేసింది, ప్రజలు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు.
ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు 11 సంవత్సరాల నుంచి, నేను అలాగే ఉన్నా, పేదోడుగా ఉన్నానంటే ఈ 11 సంవత్సరాలు బీజేపీ పార్టీ ప్రజలను మభ్యపెట్టింది. 400 పార్ అన్న దాన్ని 300 పార్కి ఎందుకు చేసారు? వాళ్ళ ఉన్న యూపీ గవర్నమెంట్ ఉన్న దగ్గరనే ఎంపీ సీట్లు తక్కువచ్చినాయి. కారణం ఏంది? ఉత్తర భారతదేశంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయంటే దానికి అర్థం ఏంటంటే బీజేపీ గ్రాఫ్ చాలా తొందరలో పడిపోతుందని అర్థం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగే మన సొంత లోకల్ పార్టీస్ని చూసుకొని, లోకల్ పార్టీని తీసుకొని, ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని పార్టీల నుంచి ఒకళ్ళిద్దరు కొలాబరేట్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే అక్కడ ఎంతో కొంత హెల్ప్ అవుతారని తప్ప వాళ్ళున్న డెమోక్రటీని కిల్ చేసి భారత రాజ్యాంగాన్ని చంపేసి హిందూ రాజకీయం తేయాలంటుంది. ఓకే, మరి మీరు ఇప్పుడు బీజేపీ కోసం ఇలా చెప్తున్నారు కదా, రీసెంట్ గా మనం గతంలో కూటమి ఎన్నికలకు ముందైతే మనం చూసుకుంటే ప్రత్యేక హోదా విషయానికి వస్తే మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, బీజేపీ వచ్చేస్తే ఇంకా ప్రత్యేక హోదా మొత్తం ఇవన్నీ కూడా ఆంధ్రాకి తీసుకొస్తామని కూడా చెప్పారు. మరి ఎందుకని ఇంకా రాలేదు? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ 3 పార్టీలు 3 పెద్ద లీడర్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 2014లో ఎన్నికల్లో మీరు చూస్తే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసమే నేను పుట్టాను, ప్రత్యేక హోదా లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అన్న చంద్రబాబు సిబిఎన్ ఆయన ఇప్పుడు ఏమైంది? 2018లో సేమ్ జగన్ అదే అన్న, నేను ప్రత్యేక హోదా కోసమని మీరు గెలిపించారు. ఏం చేశారు? నట్ట నినోన ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ మాత్రం చేసుకుంటారు ఆంధ్ర రాజకీయ నాయకులు తప్ప అభివృద్ధి చేయలేరు. భవిష్యత్తులో అభివృద్ధి కాదు. ప్రత్యేక హోదా అసలు ఎందుకని ఇవ్వడానికి రాజకీయ నాయకులు భయమా? రాజకీయ నాయకులు భయం కాదు. వాళ్ళు అక్కడ ఇప్పుడు నేను ఛాయ్ దాపిన ఛాయ్ దగ్గర బీరు దాపితే నువ్వు నాకేమన్నా అడుగుతా క్వశ్చన్లు? సేమ్ అంతే. వీళ్ళకు డబ్బులు ఇచ్చేస్తారు.